హాయ్ హలో చిత్తూరు పానీపూరి లవర్స్కి అందరికీ ఖచ్చితంగా సురేష్ పానీపూరి ఫాస్ట్ ఫుడింగ్ సెంటర్ ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పాల్సిందే మీకు. సురేష్ గారు రీసెంట్గా పానీపూరి ఫాస్ట్ ఫుడింగ్ సెంటర్ పెట్టారు. అదేంటంటే సంతపేట రోడ్డు ఆటో స్టాండ్కి ఆపోజిట్గా ఉంది. ఖచ్చితంగా మీరు వెళ్ళి విజిట్ చేయండి. నేను రీసెంట్గా 2-3 టైమ్స్ వెళ్ళాను అనమాట. అక్కడ 2-3 టైమ్స్ వెళ్ళినా కానీ నేను మసాలా పానీపూరిని ఆర్డర్ పెట్టాను. నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. పానీపూరి డిఫరెంట్గా ఉంది. నోట్కి టేస్టీగా క్రిస్పీగా తగులుతుంది. ఇది టర్నింగ్లో ఉండడం వల్ల అంతగా కనిపించదు. నేను ఇప్పటికీ 3 టైమ్స్ వెళ్ళాను. ఇంకా అక్కడ సురేష్ అన్న ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ అమ్మగారు ప్యాకింగ్ చేస్తారు. మనం ఏం వర్క్ చేస్తున్నామని కాదు, నచ్చిన పని ఇష్టంగా చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అక్కడ కస్టమర్స్ రివ్యూ చేసుకోవడం కానీ అక్కడ ఎవరిని వెయిట్ చేయడం లేదు, ఫాస్ట్ చేస్తున్నారు. మసాలా పూరి కాస్ట్ వచ్చి 25 రూపీస్. అదొకటే కాదు, గోబీ రైసు, ఎగ్ రైసు అండ్ గోబీ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంకా మా నాన్నకు కూడా నచ్చేసింది అనమాట. నేనైతే డార్లింగ్ మూవీ చూస్తూ పానీపూరి అయితే ఎంజాయ్ చేశాను. ఇంకా మా ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి న్యూస్ ఛానల్ పోతుంది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేసి అని మా నాన్న ఆతృతంగా వెయిట్ చేస్తున్నారు. మా నాన్న ఒకరే కాదు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. లెట్స్ సీ ఈసారి ఎన్నికల్లో ఎవరు నెగ్గుతున్నారో కింద కమెంట్ చేసేయండి. ఇంకా అందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్నారు ఈసారి ఎవరు గెలుస్తున్నారా ఏంటి అనేసి అని. సో మీకు ఎవరు గెలుస్తున్నారో ఏంటని తెలిస్తే కింద కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.